తెలంగాణలో వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా పరిగిలో బీజేపీ నేతలు పోరుబాట పట్టారు. రైతు గోసా బీజేపీ భరోసా పేరుతో బీజేపీ నాయకులు యాత్రను మొదలుపెట్టారు. ధాన్యం కొనుగోలులో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. కల్లాల్లోనే రైతులు ప్రాణాలు విడుస్తున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారని బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై నిందలు వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 30% కూడా ధాన్యం కొనుగోలు చేయలేదని బీజేపీ నాయకురాలు డికే అరుణ మండిపడ్డారు. నలభై కిలో జోకాలి గవర్నమెంట్ యాక్చువల్ గా 41 కిలో బదులు తాలు ఉండదు, తప్పులేదు. అటు తాలు అన్ని పట్టుకొని నాణ్యంగా తెచ్చినానన్న 43 కిలోలు మన రాష్ట్రంలో అనేక జిల్లాల్లో జరుగుతున్నటువంటి ఈ పర్యటనలో భాగంగా మరి ఈరోజు కుల్కచర్లలో పరిస్థితి చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ ఒడ్లు కొనుగోలు జరగక కంప్లీట్గా యార్డ్లలో కుప్పలుగా పోస్తున్నాయి. మరి ఇప్పుడే చెప్తా ఉన్నారు రైతులు, నిన్న రాత్రే లారీ వచ్చింది, నిన్న రాత్రి గన్ని బ్యాగ్స్ వచ్చినాయని. మరి ఈ పరిస్థితి ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నది, రైతుల సమస్య తెలుసుకోవడానికి మార్కెట్లోకి వెళ్తూ ఉన్నదని తెలిసి ఎక్కడికక్కడ మరి తరలించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు 75% ఇంకా కొనుగోలు జరగలేదని తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు తప్పుడు లెక్కలు చెప్తా ఉన్నారు, 80% కొనుగోలు జరిగిందంటా ఉన్నారు కదా. నేను అడుగుతా ఉన్నాను, నిజంగా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కొనుగోలు జరిగింది కేవలం 25 నుంచి 30%. దాదాపుగా 70-80% ఇంకా కళ్ళల్లో పడున్నది. మరి వెంటనే అవన్నీ కూడా మీరు కొనుగోలు చేయాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రేపు వారం రోజుల్లో వర్షాలు పడితే తడిసిన ధాన్యం కొనరు కాబట్టి భయపడి దళారులకు అమ్ముకునేటువంటి పరిస్థితి రైతులకు ఉన్నది. ఇప్పుడు చెప్తా ఉన్నారు, మరి అమాలీల డబ్బులు వీళ్ళే కట్టుకుంటా ఉన్నారు, గన్నీ బ్యాగ్స్ మార్కెట్లో కొనుక్కుంటా ఉన్నారు, లారీలకు మరి అధికంగా డబ్బులు చెల్లిస్తూ ఉన్నారు, ఒక సంచికి 4 కిలోలు అధికంగా జోకుతూ ఉన్నారు. అనేక రకాలుగా రైతులు దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వం రైతు సమస్యలు పట్టించుకోవడం లేదు. వరంగల్ డిక్లరేషన్లో అనేక హామీలు రైతులకు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఎందుకోసం అని చెప్పేసి రైతులను ఈరోజు గాలి కుదిరేసి అధికారం వచ్చిన తర్వాత మరి ఈరోజు రైతులు పట్టించుకోకుండా వాళ్ళని దగా చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా రైతుకు న్యాయం జరిగే వరకు, చివరి గింజ ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది, వారి పక్షాన పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈ రకంగా రైతుల్ని మోసం చేసి దగా చేసి ఏ రాజ్యం కూడా నిలబడలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను, ఈ రకంగా రైతుల్ని దోచుకొని దగా చేసేటువంటి ప్రభుత్వం వారికి అండగా నిలబడకుంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ రైతు గోసా బీజేపీ భరోసా అని చెప్పేసి రైతుల పక్షాన మేము నిలబడ్డాం. వారికి న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.